నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. పీడీఎస్ పీఎం అక్రమ రవాణాపై చర్యలు. విశాఖలో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన. చదువులో రాణిస్తేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు. బాలకృష్ణ. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న చాగంటి కోటేశ్వరరావు. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో ఎక్కడా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అక్రమ పీడీఎస్ రైస్ రాకుండా అడ్డుకోవడానికి 700 మొబైల్ కిట్స్ ను సిద్ధం చేసినట్లు వివరించారు. ఆ మొబైల్ కిట్లను మంత్రి మీడియాకు చూపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లో 5,65,000 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఏర్పడిన తర్వాత గతంలో ఒక పాతుపోయిన వ్యవస్థ ఏదైతే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా దాదాపు 4,42,00,000 మంది ప్రజానికానికి ప్రతి నెల మేము అందించే పీడీఎస్ సరుకులు, ఆ ప్రక్రియలో భాగంగా నాణ్యత లోపం కావచ్చు, లేదా ఒక వ్యూహంతో పక్కదారి పట్టించాలని చాలా లోతుగా వాళ్ళు చేసిన ప్రయత్నాలు, వీటన్నిటినీ అధ్యయనం చేసుకుని ఎప్పటికప్పుడు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మాకున్న వెసులుబాటు చట్ట రూపంలో కానివ్వండి, అధికార యంత్రాంగం కానివ్వండి, ఇతర డిపార్ట్మెంట్లతో మేము చేయాల్సిన కోఆర్డినేషన్ కానివ్వండి, కోఆపరేషన్ కానివ్వండి, వీటన్నిటినీ బేస్ చేసుకుంటూ ఒక బలమైన పోరాటం చేస్తూ వచ్చాం. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం కాకినాడ పోర్టులో ఏ విధంగా అక్రమ రవాణా జరుగుతుందో దానిపైన అక్కడ లోతుగా అధ్యయనం చేసి అక్కడ క్రిమినల్ కేసెస్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ సీజ్ చేయడం కానివ్వండి, చట్టపరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు వారిపైన తీసుకుని ఇటువంటి పరిస్థితులు మరి ఇంకోసారి రాకూడదనే ఆలోచనతో 3 చెక్ పోస్టులు నిర్మాణం చేసి అక్కడి నుంచి రవాణా అయ్యే ప్రతి సరుకు ఏదైతే ఇతర దేశాలకి వాళ్ళు ఎగుమతి చేస్తున్నారో అందులో ఎక్కడ కూడా మన దేశానికి సంబంధించిన మన పీడీఎస్ రైస్ ఉండకూడదనే ఆలోచనతో తనిఖీలు చేసుకుంటూ మేము ఆ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇప్పుడు వరకు 14 నెలల్లో 5,65,000 క్వింటాళ్ళు బియ్యం మేము స్వాధీనం చేసుకున్నాం. దీని ధర దాదాపు 245 కోట్ల రూపాయలు. ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే 5 సంవత్సరాల్లో కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకోలేదు. 5 సంవత్సరాల్లో మొత్తం వాళ్ళు చేసింది 5,30,000 క్వింటాలు. దాదాపు 230 క్రిమినల్ కేసెస్ పెట్టాం. చాలా చోట్ల కోర్టులో ఈ పోరాటం జరుగుతోంది. ఈ అవగాహనలో మాకు అర్థమైంది ఏంటంటే, విశాఖపట్నం నుంచి కూడా చాలా సందర్భాల్లో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చినప్పుడు, గతంలో కూడా నేను కంటైనర్ పోర్ట్ సందర్శించాను. జేసీ గారు ఉన్నారు అప్పుడు. ఆ రోజు కూడా మేము హెచ్చరించాం అందరికీ. మేము చేసే ఈ ప్రక్రియ ఎక్కడ కూడా సక్రమంగా న్యాయబద్ధంగా
వాళ్ళు చేసుకున్న వ్యాపారంలో ఎక్కడ కూడా మేము అడ్డుపడం. కానీ మన దేశ సంపద, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇంత భారీ స్థాయిలో డబ్బులు వెచ్చించి దాదాపు 46 రూపాయల కిలో బియ్యం మనం ప్రతి నెల సరఫరా చేస్తున్నప్పుడు ఈ విధంగా అవగాహన లేకపోవడం వలనో, స్థానికంగా ఉన్న కొన్ని సమస్యల వలనో, లేదా ఇందాక నేను అన్నట్టు పాతుపోయిన ఒక మాఫియా వలనో ఒక మార్పు తీసుకురావాలనే తపనతోటి మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. అపూర్వమైన ఆలయాల్లో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఒకటని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో 2 రోజుల ప్రవచన కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ నరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చాగంటిని సన్మానించారు. స్వామివారి దర్శనార్థం రావడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు, వారి కుమారుడు ఈ క్షేత్రం అభివృద్ధిలోకి రావాలని చాలా విశేషమైనటువంటి పట్టుదలతో కృషి చేస్తున్నారు. ఆ పైన ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు, ప్రజలు, ఈ దేవస్థానానికి సంబంధించిన వారందరూ కూడా అంత భక్తి తత్పరత కలిగిన వారు. నిజంగా కూడా చాలా అపూర్వమైన దేవాలయాలలో ఇది ఒకటి. మనిషి కోరుకునేది దీర్ఘాయుర్దాయం. ఆయుర్దాయం ఉంటే కదా శరీరంతో ఏదైనా ఆచరించి తరించడం. దానికి కావలసిన దీర్ఘాయువుని ఇవ్వడానికి ప్రతిబంధకం ఏదిందో అది తొలగించే యమధర్మరాజు గారు ఇక్కడ విరాజమానుడై ఉండడం. దేవాలయం చుట్టూ 8 దిక్కులా కూడా హనుమ పరివేష్టించి ఉండి స్వామిని సేవిస్తూ ఆ దేవస్థానాన్ని రక్షణ చేస్తూ ఉండడం. విశేషించి నరసింహస్వామి యోగానందాన్ని అనుభవిస్తూ 2 తొడల మీద చేతులు వేసుకుని కూర్చున్నటువంటి ఆ అపూర్వమైన భంగిమ, పక్కన ఉన్న లక్ష్మీదేవి, ఆదిలక్ష్మి. ఇంత గొప్ప దేవస్థానం చాలా అరుదైనటువంటి దేవాలయం, చాలా చాలా అరుదైన దేవాలయం. ఇంత గొప్ప దేవాలయం మనకి ఇంత సమీపంలో ఉండడం, ఇక్కడ సేవించుకోగలగడం నిజంగా పూర్వజన్మ సుకృతం ఉన్నవారికి మాత్రమే సాధ్యమయ్యే విషయం. అందరూ ఆ భగవంతుడికి నమస్కరిస్తే ఆయన దర్శనానికి అవకాశాన్ని, అర్హతని కటాక్షిస్తాడు. నా కోరికొక్కటే, అందరూ ఇంత గొప్ప దేవస్థానాన్ని వినియోగించుకొని వచ్చి దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రులై ధర్మాన్ని అనుష్ఠిస్తూ శాంతి భద్రతలతో అన్ని చోట్ల అన్ని రాష్ట్రాలు వృద్ధిలోకి వచ్చేటట్టుగా భగవంతుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములను అందరి యందు ప్రసరించుగాక. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నిజంగా ఇక్కడ దర్శనం చేసుకొని ఆ అర్చక స్వాములు చూపించిన ప్రేమ, పాలక మండలి, కార్యనిర్వహణాధికారి గారు, అట్లాగే ఇక్కడ ఉన్న ఈ దేవస్థానం పాలక మండలి అధ్యక్షుల వారు వీరు అని ఏమి అంత ప్రేమతో వారు చేయించిన దర్శనం నా మనసంత ఆనందంతో నిండిపోయింది. ఎన్నాళ్ళు ఈ పులకరింత ఇలా నన్ను పట్టి ఉంటుంది. అందరి యొక్క అభ్యున్నతి కొరకు ఎన్నో పూజలు, ఎన్నో హోమాలు, ఎన్నో కార్యక్రమాలు, కళ్యాణాలు జరుగుతున్నాయి. వీటిలో పాల్గొని భక్తులందరూ కూడా తమకు కలిగిన ఆపదలను తొలగించుకొని శ్రేయస్సుని పొందెదరుగాక. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 3వ రోజు హిందూపురం పట్టణం కిరికీర పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. బసవపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు గదులు, బీటీ రోడ్డును ప్రారంభించారు. హిందూపురం పట్టణంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చదువులు రాణించాలని సూచించారు. మన రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో
నిలపాలన్నదే ఆ ధ్యేయం. తప్పకుండా ఈ హిందూపురాన్ని ఇంకా ముందు ముందు ఇటువంటి ఎన్నో జరుగుతున్న వీటిలో మార్పులతో పాటు ప్రపంచంతో మనం మారాలి. మారకపోతే అది మన దురదృష్టం. సో ఈ మార్చగల కళ్ళ ముందు కనబడతాయి ప్రత్యక్షంగా ఉన్న జరుగుతున్న మార్పులన్నీ కూడా. ఇప్పుడు ఇవాళ ఈ స్మార్ట్ కార్డు ఏదైతే రేషన్ కార్డు వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాల్లో ఇప్పుడు మనం ఉత్తరాంధ్రకి వెళ్తే ఏముంది స్పందన చెప్తున్నారు, ఏం లేదు. అక్కడ 4 కాలేజీలు అన్నారు, 2100 కోట్లు అన్నారు. మరి వాడు ఖర్చు చేసింది ఎంత? 212 కోట్లే వాడు ఖర్చు పెట్టింది. అన్ని ఎలా ఉన్నాయని చూస్తారు. మన దగ్గర కూడా మెడికల్ కాలేజ్ తోటి గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్కవేషన్ చేశారు. పైన మొదటి ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గోడలు మాత్రం కట్టారు. అంత పని ఏదైనా ఒక లైబిలిటీ ఉండాలి. చేసింది లేదు కానీ ఇక మళ్ళీ అధికారం రావాలని ఒక ఒకలాట తప్పితే కార్పొరేటర్గా వ్యర్థమైన ప్రసంగాలు తప్పితే ఇది ప్రసంగాలు అంటాం మనం అంతే. ఇదేదో చేద్దామని ఒక నిబద్ధతతో ఒక సంకల్పంతో లోపల నుంచి తన్నుకొచ్చిన ఒక అభివృద్ధి పైన వాళ్ళ ఒక డెడికేషన్ కాదు. విశాఖ నగరంలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. నాస్డాక్ లో నమోదైన ప్రముఖ డిజిటల్ ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తుంది. 1500 కోట్ల పెట్టుబడితో 2 దశల్లో డేటా సెంటర్ ను సిఫీ అభివృద్ధి చేయనుంది. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నూతన వధూవరులు నార్నే నితిన్ దంపతులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు వారికి అందజేశారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలోకి మార్చే ప్రయత్నాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ కంటే పీపీపీ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. మదనపల్లి, కడప జిల్లా పులివెందుల లాంటి చోట ఆదోని కూడా దగ్గరకు పూర్తిగా వచ్చినాయి. సీట్లు కేటాయించిన సీట్లు కూడా వెనక్కి ఇచ్చేశారు. రాజమండ్రి కాలేజీ పూర్తయింది, మీ అందరికీ తెలుసు. ఇక్కడ గవర్నమెంట్ కాలేజీ, దాన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు. సంవత్సర కాలంగా అభివృద్ధి చేస్తున్నాం. అభివృద్ధే మా జీవిత ఆశయం అని చెప్పేటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2024 జూన్ తర్వాత ఈ మెడికల్ కాలేజీల కన్స్ట్రక్షన్ని ఎందుకు ఆపేసిందో చెప్పాలి. ఈ సంవత్సరన్నర కాలంలో కానీ కన్స్ట్రక్షన్ కొనసాగి ఉంటే అన్ని మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయ్యి ఉండేవి. అంతేకాదు, గత ప్రభుత్వ హయాంలో 21-24 మధ్య 3 ఏళ్లలో 6 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తే రాబోయే 3 ఏళ్లలో మీరు మరొక 6 కాలేజీలు ప్రారంభించలేరని మేము అడుగుతున్నాం. పైగా గత ప్రభుత్వం సన్నాసి ప్రభుత్వం, మేము చాలా సమర్థవంతమైన ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. మీరు సమర్థవంతులా కాదా అని చర్చలో మేము పోదలుచుకోలేదు. చంద్రబాబు నాయుడు గారి సమర్థతను మేము ప్రశ్నించదలుచుకోలేదు. కానీ మీ సమర్థత నిరూపించుకోవాలనుకుంటే వాళ్ళు 6 కాలేజీలు పూర్తి చేస్తే, మీరు 12 కాలేజీలు పూర్తి చేస్తే అది సమర్థత. అంతేగాని చేతులు దులిపేసుకొని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఎలా సమర్థవంతమైంది అవుద్ది? పైగా ప్రైవేట్ వాళ్ళు ఏ పెట్టుబడి పెట్టరు, గవర్నమెంటే ఇప్పటికే మొత్తం పెట్టుబడి అంతా పెట్టింది. ఇప్పుడు వీళ్ళు మెయింటెనెన్స్ చేస్తారట, అంటే పెత్తనం ప్రైవేట్ వాళ్ళది, సంపదేమో ప్రజలది. ఇదే పీపీపీ అనేది. ప్రైవేటీకరణ కన్నా ప్రమాదకరమైంది. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు ప్రైవేటీకరణ కాదని. మేము కూడా అంగీకరిస్తున్నాం. ఇది ప్రైవేటీకరణ కాదు, ప్రైవేటీకరణ కన్నా ప్రమాదకరమైనటువంటి పరిణామం ఇది. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జి కోట వినూత ప్రైవేట్ వీడియోలు పంపితే తనకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 30 లక్షలు ఇస్తానని చెప్పాడని ఆమె డ్రైవర్ రాయుడు గతంలో విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి చర్చనీయాంశంగా మారింది. సోమవారం కోట వినూత కూడా సంచలన వీడియోను రిలీజ్ చేసింది. తనపై జరిగిన కుట్రను బయట పెడతానని, పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని చెప్పారు. కాగా ఈ ఏడాది జూలై 7న కోట వినూత డ్రైవర్ రాయుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. అందరికీ నమస్కారం. నేను మీ వినూత కోట. తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జనసైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు. కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు. నిజాలు ఆ దేవదేవుడికి, శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో, ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్. మీ వినూత కోట. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం పర్యటించారు. ఈ మేరకు సూపర్ జీఎస్టీ సేవింగ్స్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బాలయ్యకు వింత అనుభవం ఎదురైంది. బాలయ్యకు వెంటనే మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అభిమానులు పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శించారు. బాలకృష్ణను చూడగానే అభిమానులు మీరు మంత్రిగా రావాలి అంటూ నినాదాలు చేశారు. దాంతో బాలకృష్ణ నవ్వుతూ వెళ్లిపోయారు.
బాలయ్యబాబు గారికి మంత్రి పదవి, బాలయ్యబాబు గారికి మంత్రి పదవి, బాలయ్యబాబు గారికి మంత్రి పదవి. అన్ని మీకు అన్ని తెలియపరుస్తున్నారా? దానివల్ల వచ్చే లాభం ఏంటి, ఉండే లాభం ఏంటి మీకు అర్థమవుతుంది కదా, అర్థమైంది కదా. బస్సులో ఉచిత ప్రయాణం శక్తి అది చూడమ్మా, అది 25 years సార్. శ్రీనివాస్ రోడ్ చేశారు 25 years. 35 years అర్థమైంది. పిల్లలు లేవు సార్, బాడిగిల్లో ఉన్న ఇండ్లు లేవు, కాలువల్లో ఇల్లు పక్కాయిల మీద నేను వస్తాను సారు, నేను వస్తాను. బనగానపల్లె మండలం హుసేనాపురంలో సోమవారం తెల్లవారుజామున 12 నుండి 2 గంటల మధ్య కురిసిన అకాల వర్షం కారణంగా మొక్కజొన్న పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఎకరాకు 30,000 పెట్టుబడి పెట్టి పండించిన పంటను నష్టపోయిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం అందించాలని కోరుతున్నారు. నా పేరు ప్రసాద్ అండి, ఉత్తమ రైతు. మా గ్రామం హుసేనాపురము, బనగానపల్లె మండలము, నంద్యాల జిల్లా. కాకపోతే ఈరోజు రైతు సోదరులు అందరూ ఏదో ఎంతో ఆశతో మొక్కజొన్న వేసుకున్నారు. మొక్కజొన్న వేసుకునే తర్వాత 2,300, 2,400 అమ్ముతే కానీ వాళ్ళకు అంతో ఇంతో మిగలదు. కాకపోతే ఈరోజు అది కాకపోయి రేటు పడిపోయింది. రేటు వచ్చేసి 2,000 రూపాయలు కూడా కొనేవాళ్ళు లేరు. ఈరోజు 2,000 కొనలేకుంటామని అనుకుంటే అకాల వర్షంతో రైతులు విపరీతమైన నష్టపోయినారు. మోకాల్లోతు నీళ్ళు వచ్చి మొత్తం కింది మిందికి మొత్తం నాటిపోయినాయి. కాకపోతే ఇది ఏదైనా స్పందించి ప్రభుత్వమైన ఆదుకుంటే బాగుంటుందని ఈ రైతు సోదరుల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైతు సోదరులకు న్యాయం జరగాల. ఇక్కడ పోయి ఎంత దూరం పోయినా నేను కూడా కమిషన్ వ్యాపారం, ఎందుకంటే రైతు నై కూడా 10 రూపాయలు కమిషన్ కోసం నేను కూడా చేస్తాను. కానీ మేము ఎత్తాలనే కానీ ఆ సరుకును అమ్మడానికి ఎక్కడ ఎవరు కొనుక్కుంటున్నారు? ఆ సరుకు నానిపోయిన సరుకును కొనాలంటే ఇంతవరకు ఎవరు కూడా ముందుకు రాలేదు. ఈ పొద్దుడికి 60 బట్టి వాళ్ళు 10 రోజులు కావస్తుంది. కానీ ఈరోజు మాత్రము ఈ అకాలమైన వర్షానికి ప్రతి ఒక్క రైతు నష్టపోయినాడు. వాళ్లకు న్యాయం చేస్తారని నేను ప్రభుత్వమైనా సరే, ఇంకా దాతలైనా సరే, ఎవరైనా సరే వాళ్ళకు రైతులకు మాత్రం న్యాయం చేయాలని నేను ఈరోజు కోరుతున్నాను. ఇటువంటి అవకాశము ఎప్పటికీ రావద్దు. ఎందుకంటే ఇది దరిద్రమైన అవకాశం. మామూలుగా అయితే ఇంకా మంచి అవకాశం రావాలా. ఇటువంటి అవకాశం ఇది దరిద్రమైన అవకాశం. ఎందుకంటే ఈరోజు రైతులు వాళ్ళ కన్నీళ్లు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. వాళ్ళకు ఆదుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇది చిత్తూరులో హైరోడ్డు భవన యజమానుల సంఘం సమావేశంలో ఎమ్మెల్యేపై జనసేన నేత దయారాం నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన క్షమాపణలు తెలిపారు. ఎమ్మెల్యే అభిమానుల మనోభావాలు దెబ్బతినడం వల్ల ఈ క్షమాపణలు కోరుతున్నట్టు దయారాం నాయుడు వెల్లడించారు. ఇక ఆదివారం చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే ఓ పూరంబోకు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న సాయంత్రం హైరోడ్ ఓనర్స్ అసోసియేషన్ మీటింగ్లో ఎమ్మెల్యే గారి మీద చిన్న పదం దొల్లింది.
అది మళ్ళీ చెప్పకూడదు. ఏదో ఆవేశంతో కాదు కానీ ఏదో బాధతో ఈ కూటమి ప్రభుత్వం ఎట్లవుతుందో ఏమో అనే ఒక ఉద్దేశంతో చనువుగా ఒక అన్న మాట అది. అందువల్ల ఎమ్మెల్యే గారికి నేను పొద్దున మెసేజ్ కూడా పెట్టిన గ్రూపుల్లో అందరికీ క్షమాపణలు చెప్పుకున్నా. మళ్ళీ కూడా కొంతమంది ఆయన ఫాలోవర్స్ కానీ అభిమానులు కానీ వీళ్ళందరూ కొంచెం బాధపడడం వల్ల మళ్ళీ ఇంకోసారి వీడియో రిలీజ్ చేస్తున్నాను. మీరు అనేదా బాధపడొద్దండి. నాకు ఆయనకి ఎటువంటి కక్షలు కార్పణ్యాలు లేవు. ఆయన గెలుపుకి పని చేస్తా కూడా ఫ్యూచర్లో కూడా. కాబట్టి దయచేసి నేను మీకు క్షమాపణలు ఇంకోసారి చెప్తున్నా. మీరు అన్యదా భావించొద్దు. హాయిగా కలిసి మెలిసి మళ్ళీ కూడా కూటమి ప్రభుత్వాన్ని నిలబెడదాం, మంచి కార్యక్రమాలు చేసుకుందాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.